బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్లీ దిగజారుతున్నాయి. హిందువుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. హిందూ ఆలయాలతో పాటు హిందూ కుటుంబాలపై మూకదాడులు జరుగుతున్నాయి. హిందూ కుటుంబానికి చెందిన మెమిన్ సింగ్ ని అత్యంత కిరాతకంగా కొట్టి చంపింది అల్లరి మూక. తర్వాత మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టింది. బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్లీ దిగజారుతున్నట్లుగా కనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తూ ఉంటే హిందువుల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా మారినట్లు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సౌజన్య, మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. ఏకంగా భారతీయులను టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీయులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక సింగ్ పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో జరిగినటువంటి కొన్ని స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని ఆందోళనల కార్యక్రమంలో భారతీయులను టార్గెట్ చేస్తూ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా అతన్ని చంపేయడమే కాకుండా చెట్టుకు వేలాడదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద కూడా, అంటే భారతీయులు ఎక్కడున్నా సరే తమ సంస్కృతిని కాపాడుకునేందుకు అక్కడ దేవాలయాలు నిర్మించుకుంటూ ఉంటారు. దేవాలయాల్లో ప్రతిరోజు పూజలు చేసేటటువంటి ఆచారం భారతీయులది, హిందువులది ప్రత్యేకంగా. సో వాళ్ళందరినీ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో మనం చూసాము ఏ విధంగానైతే గత ఆగస్టులో జరిగినటువంటి ఆందోళనలు, ఆ క్రమంలో ఏకంగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా పైన ఆమె ఇంటిపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి చూసాము. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఆ తర్వాత తాత్కాలిక చీఫ్గా అక్కడ మహమ్మద్ యూసఫ్ను ఏ విధంగానైతే ఎంపిక చేశారు, ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం భారతీయులపై జరుగుతున్నటువంటి దాడులను అక్కడి ప్రభుత్వం ఖండిస్తున్నా కానీ కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతీయులు మాత్రం నిజంగా అంటే అక్కడ బ్రతకగలమా లేదంటే ఇప్పుడు ఎక్కడికి పారిపోగలము అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ సైతం ప్రత్యేకంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఏ ఒక్కరికి కూడా హాని జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ విషయంలో కొంత లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనలో ముఖ్యంగా భారతీయులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి ఆందోళనల సమయంలో ఎంతోమంది, అంటే ఏకంగా షేక్ హసీనాతో పాటు మరికొంతమంది ఆమెకు మద్దతుదారులందరూ కూడా భారత్కు పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. షేక్ హసీనాకు సైతం ఇక్కడ తలదోచుకోవడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు భారత్ను టార్గెట్ చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి హిందువులను కావచ్చు టార్గెట్ చేయడం వెనక బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి కుట్ర ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎందుకు ఈ పరిస్థితుల్లో భారత్కు సైతం పూర్తిగా ఆలోచిస్తున్నారు? అటు విదేశాంగ శాఖ ఇప్పటికే ఈ విషయంలో ఎంటర్ అవుతే, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఏం జరుగుతుందనే దాని మీద కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 4 రోజుల పర్యటన తర్వాత ఈరోజు తెల్లవారుజామునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఢిల్లీకి చేరుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా భారతీయులు, అందులో హిందువులు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడమే కాకుండా హిందువులుగా గుర్తిస్తే మాత్రం వాళ్ళపై దాడులు కూడా చేస్తున్నారు. సో వీటన్నిటినీ భారత్ గమనిస్తుంది. ఖచ్చితంగా వీటి విషయంలో చర్యలు తీసుకునేందుకు కూడా భారత్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా భారత్ అటు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని ఒకవైపు ఇప్పటికే ఖండిస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వీటిని వెంటనే కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి హిందువులు మొత్తం మనం మైనార్టీలుగా ఉన్నాం. సో భారత్లో ఏ విధంగానైతే హిందువులు మెజార్టీలుగా ఉంటారో బంగ్లాదేశ్కు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో భారతీయులందరూ కూడా మైనార్టీలుగా కనిపిస్తున్నారు. సో ఇప్పుడు మైనార్టీలను టార్గెట్ చేసుకొని జరుగుతున్నటువంటి
దాడుల విషయంలో భారత్ సైతం స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే లేదంటే భారత్ ఎంట్రీ అవ్వాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.